హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబం వ్లాగ్స్ అండ్ క్రియేషన్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి పెరికిట్లోని శ్రీ దేవిక కలర్స్లో అయితే ఉన్నాము. ప్రీవియస్గా ఈ కలర్స్లో మనం 3 వీడియోలు తీసుకుంటే ఎవరైనా చూడాలంటే మాత్రం తప్పకుండా కింద డిస్క్రిప్షన్ లింకులు ఉంటాయి, క్లిక్ చేసి చూసేయండి. అట్లనే ఆ 3 వీడియోలో కూడా మనము గణపతి యొక్క ఫినిషింగ్ వరకు అట్లనే సింగిల్ కోటింగ్ కలరింగ్ అయితే చూసినాము. కానీ ఈ వీడియోలో మాత్రము కొన్ని గణపతులకు కలరింగ్ అయినాయి, అట్లనే కొన్ని బుకింగ్ చేసుకున్న గణపతులు కూడా తయారు చేస్తున్నారు. అవి ఎట్లా ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి మనం లోపలికి చూద్దాము. లాస్ట్లో మనము అన్న వాళ్ళతో కూడా మాట్లాడదాము. అట్లనే ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసి బుకింగ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియో మాత్రం తప్పకుండా స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా యూనిక్ గణపతులు అయితే ఉన్నాయి. మొత్తం కూడా ముంబై స్టైల్కి సంబంధించిన గణపతులే, మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? చలో ఇప్పుడైతే మనం లోపలికి చూద్దాము ఎట్లా ఉన్నది ఏం కథ అని చెప్పేసి. చలో లెట్స్ గో. ఫ్రెండ్స్ ముందుగా అయితే మీకు శ్రీ దేవిక కలర్స్ యొక్క అడ్రస్ అయితే చూపిస్తా. ఇది మనకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ షెడ్, ఇది సెకండ్ షెడ్. ఇందులో కూడా మొత్తము పెద్ద పెద్ద గణపతులు అయితే తయారు చేస్తున్నారు. అలీ టవర్స్ ఆపోజిట్ ఉంటుంది పెరికిట్. ఇక్కడ మనకు చూసిరు కదా, ఇది హైవే. ఇటు పోతేనేమో హైదరాబాద్, ఇటు పోతేనేమో మహారాష్ట్ర. ఈ హైవే పక్కనే ఉంటుంది. ఇప్పుడైతే మనం సెకండ్ షెడ్లో ఉన్న గణపతులు అన్నీ చూసేద్దాము. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే గణపతి యొక్క బాడీ పార్ట్స్, ఫేస్ పార్ట్, అట్లనే హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఉన్నాయి. ఇంకా తయారు చేస్తారు గణపతులన్నీ కూడా. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే పెద్ద ఆర్చ్, దాదాపు ఏం లేకుండా 10 ఫీట్లకి ఎబోవ్ ఉంటుంది. సర్కిల్ షేప్లో ఇచ్చేసి మనకు చుట్టూ కూడా ఇక్కడ మనకు పైననేమో వెంకటేశ్వర స్వామి, ఇటు చుట్టూ అన్ని కూడా నెమలీలు. చూసారు కదా ఎంత మంచిగా ఉంది ఆర్చ్, ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ అన్ని కూడా గణపతులు అయితే తయారు చేస్తున్నారు పెద్ద పెద్దవి. మనమైతే ఏం గణపతులు అనేది చూద్దాము. ఆల్రెడీ కొన్ని బుకింగ్ అయినాయి. ఇంకా ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళంటే మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసి బుకింగ్ చేసేసుకోండి. ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే శివునికి అభిషేకం చేస్తున్నట్టు ఉన్న గణపతి. ఇక్కడ ఈ లైన్ కొద్దీ ఇవే సేమ్ గణపతులు. మనకి ఇక్కడ శివలింగం కూడా వస్తుంది. ఈ గణపతి వచ్చేసి మనకు దాదాపు ఏం లేకుండా ఒక 16 ఫీట్ ఎబో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా డిఫరెంట్ గణపతి అయితే ఉన్నది. అక్కడైతే మనకు వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డిఫరెంట్ గణపతి. మొత్తం కూడా ముంబై స్టైల్కి సంబంధించిన గణపతులే. అటు సైడ్ ఏమో మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. మనమైతే లోపలికి చూద్దాం. ఇంకా ఇక్కడ స్టాండ్ అయితే తయారు చేస్తున్నారు, పెద్ద పెద్ద స్టాండ్లు. అట్లనే ఎవరైనా ఇలాంటి గణపతులు బుక్ చేసుకున్న వాళ్ళంటే మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసేయండి. ఇక్కడ మనకు డిఫరెంట్ హ్యాండ్స్ మూమెంట్, యూనిక్ గణపతులు మొత్తం కూడా. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసి బుకింగ్ చేసేసుకోండి. ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అట్లనే సింగిల్ కోటింగ్ కలరింగ్ వర్క్ ఉన్నది బ్యాలెన్స్. వర్షం అయితే ఫుల్ పడుతుంది, అందుకోసం కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. దాటాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఇంతకుముందు మనం ఇక్కడ గణపతులు చూసినాం కదా, చిన్న గణపతులు. అంటే దాదాపు ఏం లేకున్నా ఒక 8 ఫీట్ల వరకు ఉంటుంది. అట్లనే బ్యాక్గ్రౌండ్ వస్తే ఇంకొక 2-3 ఫీట్లు అయితే ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇక్కడ చూసిరు గణపతి మొత్తం మీకు మంచి కలరింగ్ వర్క్, అట్లనే పంచ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉన్న చూసిరు గణపతి మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. పంచ వర్క్ కూడా చాలా నీట్గా అంటే నీట్గా ఇచ్చారు. కలరింగ్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ చాలా నీట్గా అంటే నీట్గా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ సైడ్ కూడా డిఫరెంట్ గణపతి, సింహాసనం పైన కూర్చున్న గణపతి. సైడ్కి ఏమో మనకు నెమ్మలి ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా మనకు పెద్ద పెద్ద గణపతులు. అమ్మర బాబురే ఏమైనా పెద్దగా ఉన్నాయా? ఇక్కడ మనకు ముంగటనేమో 3 సింహాల పైన గణపతి. దాదాపు ఏం లేకుండా ఒక 18 ఫీట్ అయితే ఉంటుంది. ఈ గణపతి కూడా బుకింగ్ అయింది. ఎవరు బుకింగ్ చేసుకున్నారని చూద్దాం మనమైతే. కామారెడ్డి, ఓన్లీ విలేజ్ నేమ్ ఇచ్చారు, గాంధారి కామారెడ్డి. ఓకే, ఆల్రెడీ బుకింగ్ అయింది గణపతి. ఈ గణపతి కూడా బుకింగ్ అయింది. అక్కడ ట్యాగ్ కూడా పెట్టారు గణపతి యొక్క చేతిలో. చూసిరు కదా, అది ఎక్కడ, అది కూడా ఇక్కడ కరీంనగర్ అనుకుంటా, ఎగ్జాక్ట్ కనబడతలేదు మనకి. ఇక్కడ గణపతి చూస్తే స్టైల్ మస్తు డిఫరెంట్గా ఇచ్చారు, ఇట్లా నాట్యం చేస్తున్నట్టు కనబడుతుంది. మళ్ళీ ఏంటంటే గణపతికి 6 చేతులు ఇచ్చారు, మస్తు ఎక్సలెంట్ కనబడుతుంది, ఇట్లా నాట్యం చేస్తున్నట్టు చాలా నీట్గా ఇచ్చారు. అట్లనే ఇక్కడ మన కింద కూడా గ్లోబ్ ఇచ్చారు, గ్లోబ్ మీద నాట్యం చేస్తున్న గణపతి. దాదాపు ఈ గణపతి ఏం లేకుండా 18 ఫీట్కి ఎబోనే ఉంటుంది, అంత పెద్దగా ఉంది. అట్లా మనము ఇక్కడ చూసుకున్నట్టయితే ఏనుగుల పైన నిల్చొని ఉన్న గణపతి. ఇక్కడ కూడా మనకు దాదాపు ఏం లేకుండా ఒక 16 ఫీట్ల ఎబో ఉంటుంది. ఇంతకుముందు మనం సింహాలు చూసినాం కదా, ఇక్కడ ఏంటంటే ఏనుగులు. ఎక్సలెంట్, అసలు డిఫరెంట్ యూనిక్ మోడల్ గణపతి. ఇటు సైడ్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసినాము. ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక కలరింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నది. చాలా యూనిక్ గణపతులు ఇవన్నీ కూడా. ఇవి ఆల్రెడీ ఇక్కడ గణపతులు కొన్ని తయారు చేస్తున్నారు. ఇవి చూసిరు కదా, బాడీ పార్ట్స్ అవన్నీ కూడా అటాచ్మెంట్స్ అవుతున్నాయి. ఇవి హెడ్ పార్ట్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే శివుని అవతారంలో ఉన్న బుజ్జ గణపయ్య. దాదాపు ఏం లేకుండా ఒక 8 ఫీట్ వరకు అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది అనుకుంటా. ఇక్కడ అన్ని కూడా గణపతులు అన్నీ కూడా తయారు చేస్తారు. ఈ గణపతులు నాకు తెలిసి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో భవానీ ఆర్చ్ ఉంది చూసిరుగా, దుర్గామాత ఆర్చ్, ఆ గణపతులే అనుకుంటా. ఇక్కడ మనకు ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చూసిరు కదా.
ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి ఇవి గణపతులు. ఇవి మీకు మొత్తం కలరింగ్తో సహా మొత్తం కూడా చూపిస్తా. ఆల్రెడీ ఈ గణపతి కూడా బుకింగ్ అయింది, ఎక్కడికైనా చూద్దాం మనము. గుంటూరు అమ్మో, చాలా దూరంకి వెళ్ళి వచ్చి బుక్ చేసుకున్నారు. ఎక్సలెంట్ అసలుకి గణపతి ఇక్కడ రియల్గా చూస్తే మాత్రం గజ్జు అంటారు అట్లా ఉన్నది. మనకు అటు సైడ్ ఇటు సైడ్ రెండు కూడా సింహాలు ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో మనకు భవానీ యొక్క ఆర్చ్ ఎక్సలెంట్. ఇక్కడ లైవ్గా చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నది. మళ్ళీ కలరింగ్ వర్క్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ మనకు గణపతి యొక్క కిరీటానికి కాస్ట్యూమ్ వర్క్ స్టోన్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. చూసి కదా, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఎంత నీట్గా ఉన్నది చూడండి. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అసలుకి. ఎక్సలెంట్ అసలుకి, మామూలుగా లేదు. అట్లనే ఇంకా గణపతులు ఎవరైనా బుకింగ్ చేసుకున్నామంటే మాత్రం తప్పకుండా తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోండి. ఇంకా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి గణపతులు. ఓకేనా, గుంటూరు నుంచి వచ్చి బుక్ చేసుకున్నారంటే ఇక అర్థం చేసుకోవాలి మనము. చూసారు అది, ఇవన్నీ కూడా సేమ్ అవే గణపతులు. మీరు తొందరగా వచ్చి బుకింగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న బుజ్జ గణపతి దాదాపు ఏం లేకుండా 15 feet ఎబోవ్నే ఉంటుంది. ఇక్కడ మనకు హ్యాండ్ మూమెంట్ డిఫరెంట్. ఇంకా బుకింగ్ అలాగే ఎవరైనా బుకింగ్ చేసుకున్న వాళ్ళంటే మాత్రం తప్పకుండా తొందరగా రండి. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ గణపతి. మీకైతే వీడియో చాలా ఫాస్ట్గా చూపిస్తా. ఇక్కడనైతే బకాసురుని సంహరిస్తున్న బుజ్జ గణపయ్య ఫినిషింగ్ వర్క్ అయింది. ఒక కలరింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నది. నీట్గా అంటే నీట్గా వేసారు, ఎక్సలెంట్ అసలుకి. ఇక్కడ మనకు తపస్సు చేస్తున్నట్టు ఉన్న గణపతి ఆల్మోస్ట్ అంత వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఒక కలరింగ్ ఒకటి బ్యాలెన్స్. ఇక్కడ ట్యాగ్ పెట్టేసారు. ఎక్కడంటే రాజన్న సిరిసిల్లకు బుక్ అయింది ఇక్కడ. ఎక్సలెంట్, దాదాపు ఏం లేకుండా 16 feet ఎబోవ్ ఉంటుంది. అంతకుముందు మనం ప్రీవియస్ చూసాము. చలో ఇప్పుడైతే మనం లోపలికి చూద్దాము. ఇందులో అయితే చాలా వరకు బుకింగ్ అయినాయి. ఆ బుకింగ్ అయిన వాటికి కూడా నేను చూపిస్తా. ఈ గణపతి వచ్చేసి మనకు నిజామాబాద్కి బుక్ అయింది. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే తపస్సు చేస్తున్న బుజ్జ గణపతి. మనకి ఇక్కడ ఏంటంటే బాడీకి అంతా కూడా టెక్స్చర్ టైప్లో ఇచ్చారు. ఇక్కడ మనకు కలరింగ్ అయినా మంచిగా నీట్గా కనబడుతుంది. అట్లనే ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి బాడీ పార్ట్కి అయితే కలరింగ్ కంప్లీట్ అయిపోయింది. 15 feet హైట్ అయితే ఉంటుంది. ఈ గణపతి మస్తు పెద్దగా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది ఈ గణపతులు అన్నిటికి కూడా. ఆ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా సెట్ చేస్తున్నారు బ్యాక్ సైడ్. ఇక్కడ మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి నిజామాబాద్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఈ గణపతి కూడా బుకింగ్ అయింది. ఇక్కడ చేతిలో త్రిశూలం పట్టుకున్నది. ఇది కామారెడ్డి అనుకుంటా, అటు ఇటు తిరుగుతుంది కామారెడ్డి. ఇక్కడ మనకు గ్లాజీ కోటింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఫినిషింగ్ కానీ కలరింగ్ వర్క్ అని చాలా నీట్గా ఉన్నది. కామారెడ్డి వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఇక్కడ కరీంనగర్ వాళ్ళు బుక్ చేసారు. ఓకే, గణపతులు అయితే మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. హ్యాండ్ మూమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ గణపతికి వచ్చేసి. గడ్డి పీస్ అంతా కూడా ఫైర్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే త్రిశూలాలు ఇచ్చారు, చూసిరు కదా చుట్టూ మొత్తము. మనకు ఇంకా బ్యాక్ సైడ్ పైన టాప్లో కూడా వస్తుంది, ఫైబర్ టైప్లో వస్తుంది మనకు. ఇక్కడ ఏంటంటే మనకు పిఓపి టైప్లో. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఈ ఆర్చ్కేమో మనకు కలశాలు ఉంటాయి చూసిరా, ఆ కలశాల టైప్లో మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గణపతి వచ్చేసి మనకు దాదాపు ఏం లేకుండా 16 feet వరకు ఉంటుంది. సింగిల్ కోటింగ్ కలరింగ్ అయితే అయింది. ఇటు సైడ్ కూడా ఈ గణపతి కూడా బుకింగ్ అయింది. కామారెడ్డి వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఎక్సలెంట్ ఉంది. త్రిశూలాలు వస్తాయి బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఓకే, ఇక్కడ సైడ్ కూడా బ్యాక్గ్రౌండ్ వస్తుంది, బట్ చుట్టూ ఏమొస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూడాలి. ఇక్కడ మనకు నిజామాబాద్ వాళ్ళు బుక్ చేసుకున్నారు ఈ గణపతి వచ్చేసి. చాలా నీట్గా ఉంది. అట్లనే ఎవరైతే బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి కామెంట్ బాక్స్లో. ఇక్కడ చూసిరా మనకు చేతిలో బాణం పట్టుకున్నట్టు కనిపిస్తున్న గణపతి. జై శ్రీరామ్ అని చెప్పేసి మీరైతే తప్పకుండా కామెంట్ చేసేయాలి. ఈ గణపతి కూడా కామారెడ్డి బుకింగ్ అయింది. ఇక్కడ చూసిరు కదా శివలింగం, అరే మస్తు పెద్దగా ఇచ్చారు అసలుకి. ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ కొండ లెక్క అట్లనే శివలింగానికి అభిషేకం చేస్తున్న గణపతి. ఇక్కడ కలరింగ్ అయినాక అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కామారెడ్డి వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఇలాంటి గణపతులే మనం స్టార్టింగ్లో చూసినాం కదా, అక్కడ తయారు చేస్తున్నారు స్టార్టింగ్లో మనం చూసిన ఫస్ట్లో. అలాంటి గణపతులు సేమ్ ఈ టైప్లో మనకు కనిపిస్తాయి గణపతులు అక్కడ. ఓకేనా, ఇక్కడ సైడ్ కూడా ఇది మనం ఫస్ట్ చూసినాం కదా స్టార్టింగ్, ఆలూరు నిజామాబాద్. ఓకే, అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం. కొన్ని గణపతులు ఇంకా కలరింగ్ అయినాయి. అట్లనే పంచవర్క్ కూడా కంప్లీట్ అయింది, అవి కూడా చూసేద్దాం మనం. అన్ని గణపతులు అన్నీ కూడా దగ్గరకు ఉన్నాయి. చూసిరు కదా ఎంత దగ్గరకు ఉన్నాయో, మామూలు దగ్గరకు లేవు. మనం ఇక్కడ ఫస్ట్కి వెళ్ళొద్దాము, కొంచెం వెళ్తున్నది అక్కడ. మీరైతే తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి, ఎందుకంటే
గణపతులు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు కలరింగ్ అయిన గణపతులు చూపిస్తా. కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ, ఈ మిషన్ రన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతికి టోటల్ కూడా కలరింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఏం లేకుండా ఒక 12 feet ఎబో అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గద పట్టుకున్నట్టు పొజిషన్ అయితే కనబడుతుంది. మనకు గణపతి యొక్క కలరింగ్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ చాలా నీట్గా చేసిరు. అట్లనే బొట్టు కూడా మనకు ఎక్సలెంట్ అంటే డిఫరెంట్గా చేసిరు బొట్టు కూడా. అంటే మనకి ఏంటంటే పంచవర్క్ కూడా రావడం జరిగింది. అట్లనే ఇవన్నీ కూడా అంచులు అసలుకి నీట్గా తయారు చేసారు గణపతి మాత్రము. రిద్ధి సిద్ధి గణపతి దాదాపు ఏం లేకుండా ఒక 15 feet ఎబో ఉంటుంది. ఈ గణపతి బుకింగ్ అయింది. బోధన్ మొత్తం కలరింగ్ వర్క్ కాలేదు. ఇక్కడ కూడా గణపతి మొత్తం ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ కలరింగ్ వర్క్ అంతా కూడా అయిపోయింది. అరే అసలు మస్తు నీట్గా ఉన్నది. ఇక్కడ పంచ కూడా కట్టి నుండే అట్లనే బుకింగ్ చేసుకోవడానికి చాలా మంది విజిట్ చేస్తారు. అట్లనే మీరు కూడా తొందరగా వచ్చేసేయండి. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ కలరింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఫ్లవర్ టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. వారేవా అసలుకి నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది గణపతి మాత్రం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. పంచ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్క గణపతి యొక్క ఆర్చ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. గణపతి వచ్చేసి మనకు జగిత్యాల వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఈ గణపతి మనకు 15 feet ఎబో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో కలిశం ఇచ్చారు చూసిరా. ఎక్సలెంట్ అసలుకి. ఇంకా బ్యాక్గ్రౌండ్ దానికి ఇంకా కలరింగ్ కావాల్సింది ఉందనుకుంటా. ఇంకా చూద్దాం. ఇటు సైడ్ నుంచి మంచిగా నీట్గా కనబడుతుంది. అసలుకి ఫినిషింగ్ వర్క్ కానీ కలరింగ్ వర్క్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. మీరు ఒక్కసారి అయితే ఇక్కడికి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది అసలు ఎట్లా ఉన్నాయి గణపతులు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే సూర్య భగవాన్ని ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. పైన త్రిశూలం ఇచ్చారు. ఈ గణపతి కూడా కలరింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ అట్లనే పంచ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ అన్ని గణపతులు అన్ని దగ్గర ఉన్నాయి. అమ్మర బాబురే ఏమన్నా అసలుకి కలరింగ్ అసలుకి వేరే లెవెల్లో కొట్టిర్రు. ఇక్కడ తపస్సు చేస్తున్న గణపతి. ఇక్కడ సైడ్ కూడా మనకు డిఫరెంట్ గణపతి చూసిరా. ఇక్కడ మనకి ఏంటంటే బొట్టు చాలా డిఫరెంట్ చేసిర్రు. విఠలేశ్వర స్వామి ఆ టైపు బొట్టు అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కూడా పంచవర్క్ అసలు నెక్స్ట్ లెవెల్. పంచవర్క్ చాలా మస్తు ఇచ్చిర్రు. గణపతి అయితే సూపర్ అండ్ సూపర్ ఉన్నది. అట్లనే ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఈ గణపతి వచ్చేసి మనకు రామారెడ్డి విలేజ్ కామారెడ్డి డిస్టిక్. ఓకే. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో మనకు నెమలి పింఛం ఉంటుంది చూసిరా. నెమలి పింఛం అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ బొట్టు కూడా మస్తు డిఫరెంట్గా వేసారు. ఇక్కడ కూడా ఈ గణపతికి ఆల్మోస్ట్ కలరింగ్ వర్క్ అని ఫినిషింగ్ వర్క్ అని టోటల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సింహాసనం పైన కూర్చున్న బుజ్జ గణపతి. బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా డిఫరెంట్గా ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. మరే సింపుల్ మస్తు నీట్గా కనబడుతుంది. గ్రీన్ కలర్ పంచ. ఇక్కడ చూడు ఎంత మంచిగా నీట్గా కనబడుతుందో. మనకి ఇక్కడ శేషనాగు పైన కూర్చున్న బుజ్జ గణపతి. ఆల్మోస్ట్ కలరింగ్ అంతా కంప్లీట్ అయింది. ఒక కిరీటానికి ఒకటి బ్యాలెన్స్ ఉన్నది. అట్లనే మనకు గణపతి యొక్క బొట్టు చూసిరా. శివలింగం ఇచ్చిర్రు అక్కడ. చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది. పంచవర్క్ కూడా మంచిగా నీట్గా కట్టిరు. ఓకే. ఇక్కడ శేషనాగు కూడా కలరింగ్ వేయాల్సి ఉన్నది. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది గణపతి స్టాండింగ్ పొజిషన్లో. కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఓకే. పంచవర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నది. మీరైతే తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసిన చిన్న బొజ్జ గణపతి అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. ఇంకొకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి చూడండి. చూసిరా మస్తు నీట్గా అంటే నీట్గా కనబడుతుంది. బ్యాక్ సైడ్లో మనకి ఏంటంటే హనుమంతుడు గద ఉంటుంది కదా. గద పైన కూర్చున్న బుజ్జ గణపయ్య. ఓకే. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే శివుని అవతారంలో ఉన్న గణపతి. అక్కడ మనకు కట్టెలు అడ్డం ఉన్నాయి. ఫేసు కరెక్ట్గా అనిపిస్తలేదు. ఓకే. దాదాపు ఈ గణపతులు ఏం లేకుండా ఒక 15 feet ఎబౌవ్ అయితే ఉంటాయి. సింహం నోట్లో పాముని వధిస్తున్న బుజ్జ గణపతి. ఇక్కడ గణపతి చూసిరా మస్తు పెద్దగా అంటే పెద్దగా ఉంది. దాదాపు ఏం లేకుండా ఒక 18 feet ఎబౌవ్ ఉంటుంది. అంత పెద్దగా ఉంది. ఇంకా కలరింగ్ వరకు ఒక బ్యాలెన్స్ ఉన్నది. నెమలి పింఛం పైన నాట్యం చేస్తున్న బుజ్జ గణపతి. ఇంకా కిరీటానికి ఒకటి కలర్ బ్యాలెన్స్ ఉన్నది. ఓకే. గణపతులన్నీ ఆల్మోస్ట్ అన్ని దగ్గరకు ఉన్నాయి. ఇక్కడ చూసిరా పెద్ద డమరుకం పైన నాట్యం చేస్తున్న బుజ్జ గణపతి. వామ్మో ఏమన్నా పెద్దగా ఉన్నాయి గణపతులు. మామూలు పెద్ద లేవు. ఇక్కడ అన్ని కట్టెలు కూడా అడ్డం ఉన్నాయి. చూపించడానికి కూడా కరెక్ట్ అనిపిస్తలేదు. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. ఒక్కసారి వచ్చి చూడండి. మీకే అర్థమవుతుంది ఎట్లా ఉన్నాయి గణపతులు అని చెప్పేసి.
ఇక్కడైతే గుర్రం పైన స్వారీ చేస్తున్న గణపతి, వారేవా అసలుకి వేరే లెవెల్ ఉన్నది గణపతి మాత్రం. ఆంజనేయ స్వామి అవతారంలో ఉన్న గణపతి స్టాండింగ్ పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ వర్షం అంటే వర్షం పడుతుంది, కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఉన్నది. మీకు ఆల్మోస్ట్ అన్ని కూడా గణపతులు అయితే చూపించేసిన 50 to 60% వరకు కలరింగ్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇంకా బుకింగ్ అయిన గణపతులు కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడైతే అన్న వాళ్ళతో అడిగి తెలుసుకుందాం మనం అయితే. అన్న చెప్పాలన్న వర్క్ ఏ దాకా వచ్చింది? వర్క్ అవుతుంది, పండుగ మొత్తం అయిపోయినాయి కూడా. పంచ వరకు పేటీ వరకు అవుతున్నాయి. రిమైనింగ్ ఏవైతే తీసుకున్న బుకింగ్ వాటి వరకు వస్తుంది ఇప్పుడు. మనకి కూడా మనకు కొన్ని అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ 40% వరకు అందుబాటులో ఉన్నాయి. 60% బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 10 days లోపు వచ్చి వేరే కొత్త కావాలన్నా కానీ చేద్దాం. పెద్ద బాడీలో చిన్న బాడీలో మనకు అవైలబుల్ ఉన్నాయి ఇంకా బాడీస్. కావాలన్నా కానీ మీరు వచ్చి ఆర్డర్ ఇస్తే కస్టమర్ చాయిస్ ప్రకారం చేద్దాం. అట్లనే ఈ వర్క్ అంతా ఇప్పుడు ఎప్పటి వరకు కంప్లీట్ అవుతారా? మనకు ఆగస్టు 20 వరకు వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆగస్ట్ స్టోన్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంటుంది. ఆ స్టోన్ వర్క్ అనేది కస్టమర్కి చాయిస్ ఇచ్చాము. అది చేసుకున్న వాళ్ళ కోసమే, ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకే ఉందన్నమాట ఆప్షన్. ఆల్మోస్ట్ ఒక 40% వరకే గణపతులు అయితే ఉన్నాయి బుకింగ్కి. మీరైతే తప్పకుండా తొందరగా వచ్చేసి బుకింగ్ చేసేసుకోండి. ఓకేనా? శ్రీ దేవికా కలర్స్ పెర్కిట్.